ఏంటి అంటే మనం చూస్తూ ఉన్నాము. ఇంతగా నేను చెప్పాను, అమెరికా దేశంలో ఆహారం కొరకు కిలోమీటర్ల కొలది కార్లు లైన్, అంతవరకు బహుశా వారు ఎప్పుడు కూడా బయటికి వచ్చి ఉండరు. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, వృద్ధులు కూడా. అంటే మనందరికీ తెలుసు, భోజన పదార్థాలు కడుపు భోజన పదార్థాల కొరకు నియమింపబడినదని భక్తుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:13 తెలియజేశాడు. యేసు ప్రభువు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 25:5 పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా అని అన్నాడు. అంటే శరీర రీతిగా నిత్యుడైనటువంటి దేవుడు ఈ భూలోకానికి వచ్చి మన మధ్యలో జీవించి మన మధ్యలో నివసించి ఆయన ఆహారం కూడా తీసుకున్నాడు. మనందరికీ తెలుసు, ఆయన ఎక్కువగా ఎవరికి ఉండేవాడంటే బేతనియలోని మరియా మార్తా గృహంలో ఆహారం భుజించేవాడు. మరి అలాంటి ఆహారం గురించి యేసు ప్రభువు వారు మనందరికీ తెలుసు, మనకి ఉదయం కాగానే తప్పకుండా ఆహారం తీసుకోవాలి. సరే, సమయం కొంతమంది త్వరగా తింటారు, కొంతమంది ఆలస్యంగా తింటారు, కానీ తప్పకుండా భోజనం తింటేనే మన శరీరానికి బలము, శక్తి, ఆరోగ్యము, స్వస్థత కూడా వస్తుంది. అయితే యేసు ప్రభువు వారు చూడండి, ఫోర్గ్రౌండ్ అంటారు ఆంగ్లంలో. అంటే మనకు కనిపించే ఈ కరోనా పరిస్థితి చుట్టూ చూసి చాలా మంది ఆందోళన గురై, డిప్రెషన్ గురైపోయి ఇక అయిపోయింది. ఇక యేసు ప్రభువు అంటున్నాడు, అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును కూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును కూర్చేయను చింతింపవు. చింతతోనే వచ్చే సమస్యలు యాంగ్జైటీ అంటారు, ఆంగ్లంలో వరి అంటారు. భక్తుడు పేతురు అంటాడు, ఆయన మిమ్మల్ని గురించి, గజేంద్ర గురించి, షర్మిల గురించి, లక్ష్మణరావు గురించి, ఇంకా బాబురావు గురించి ఆయన చింతించున్నాడు. కాబట్టి మీ చింత యావత్తు లీవ్ ఆల్ యువర్ వరీస్ విత్ హిమ్ బికాజ్ హి కేర్స్ ఫర్ యు. ఎందుకంటే నీవంటే ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. ఇక్కడ రాయబడినటువంటి మాట మాత్రం నేను చెప్తున్నాను, నా సొంత మాట కాదు. ఆహారం కంటే ప్రాణము, వస్త్రముల కంటే దేహం గొప్పవి కావా అని అంటాడు. యేసు ప్రభువు వారు కూడా 40 days and 40 nights he had fasting. ఆ సమయంలో రాయబడ్డ వార్త ఏంటి అని అంటే, మత్తయి సువార్త 4:2 ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ఆహారం ఏమీ తీసుకోలేదట. అప్పుడు ఆంగ్లంలో రాయబడ్డ మాట ఏంటంటే ఫెమిష్ అనే మాట ఆంగ్ల మాట వాడబడ్డది. అంటే ఎక్స్ట్రీమ్లీ హంగ్రీ. 40 పగళ్ళు 40 రాత్రులు అంటే మరి మనందరికీ తెలిసి ఎంత తీవ్రమైనటువంటి ఆకలి. కానీ ఆయన దాన్ని కూడా చేయించాడు. ఆ సమయంలో అపవాది వచ్చి, ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్ కన్వర్ట్ ది స్టోన్స్ యాస్ బ్రెడ్ అంటే యేసు ప్రభువు వారు ఇచ్చినటువంటి ఆన్సర్, మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలైనట్లు ఆజ్ఞాపించండి. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, ఆహారం వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్స్ మౌత్ అనే మాట ఆంగ్లంలో తర్జుమా చేయబడింది. కాబట్టి ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా అని చెప్పాను. పోత్రం అంటే మన ముందున్న పరిస్థితి, మన భవిష్యత్తు గురించిన ఆందోళన. కానీ చాలా సందర్భాల్లో మనము, నాకు కూడా ఈ సందర్భంలో చదివినప్పుడు కొత్తగా అనిపించింది ఏంటంటే, యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 5-7 ధన్యతల్లో మనకు పరలోకపు తండ్రిని పరిచయం చేస్తూ ఉన్నాడు. మనకు తెలియకుండానే మనం ఉచ్చరిస్తాం. ఏంటి అని అంటే 5:45 చెప్తాడు, ఆయన మంచి వారి మీద, చెడ్డవారి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద ఆయన వర్షం కురిపించున్నాడు, ఆయన సూర్యుని ఉదయింపజేయుచున్నాడు అంటే ఆయన అనే మాట వాడబడ్డది. ఇంకా 45 వచ్చే వరకు అక్కడ ఆ 45 వచ్చినప్పుడు ఏమంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు. As your heavenly Father is perfect, you also must be perfect అనే మాట ఆంగ్లంలో రాయబడ్డది. 6వ అధ్యాయం వచ్చే వరకు ప్రార్థన నేర్పించమంటే మీరు ఇలా ప్రార్థన చేయాలి. ఎలా అంటే, పరలోకమందున్న, నేను చెప్పాను మీకు, మీ నోటి నుంచి ఆ మాట వస్తుంది. పూర్వం అంటే పరిస్థితి ముందున్నది కనిపిస్తున్నది మనకు, కానీ ఆ పరలోకం తండ్రి మనకు అనిపించదు. కానీ
ఆయన సూర్య కిరణాలను మనం అనుభవించగలుగుతున్నాం. మలాకి 4:2 రాయబడిన మాట. అయితే